హనుమంతుడికి తన బలం తెలియదంట. హనుమంతుడిని ఎవరైనా పొగిడితేనే తన బలం ఏంటో తనకు తెలుస్తుందట. క్రైస్తవులకు కూడా వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలియదు. అంబేద్కర్ గారు చెప్పారు, బాబాసాహెబ్ అంబేద్కర్, అధికారం కోసం పోరాడిన ఏ జాతి కూడా మనుగడ సాగించలేదు అని. ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి క్రైస్తవుల ఓట్లు ఎన్ని ఉన్నాయో బయటికి లెక్క తీస్తాం. ఆంధ్రాలో, తెలంగాణలో క్రైస్తవుల ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో లెక్క తీస్తాం. మా ఓట్లు మీకు వద్దు కదా, 2% తో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు జ్ఞాపకం చేసుకోవాలి. మా ఓట్లు మీకు వద్దు కదా, జస్ట్ 1% తో ఓడిపోయిన ఎమ్మెల్యేలు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి మా క్రిస్టియన్ ఓట్స్ అన్నింటినీ బయటికి తీస్తాం. ప్రజాస్వామ్యవాదులైన హిందువులకు ఏం జరుగుతుందో చెప్తాం. ఇప్పటికీ కూడా నోట్లో మూత్రాలు పోయబడుతూ అవమానించబడుతున్న దళితులకు ఏం జరుగుతుందో చెప్తాం. భారతదేశంలో పుట్టినంత మాత్రాన ఈ దేశభక్తి ఉండదు, భారతదేశంలో పుట్టినంత మాత్రాన వీళ్ళు ఈ దేశ ప్రజలు కారు, వీళ్ళు ఎప్పుడు పాకిస్తాన్కే వస్తాను పలుకుతారు అని మాట్లాడుతున్న ముస్లిం సహోదరులు కూడా కలుపుకుంటాం. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా మమ్మల్ని తొక్కి పట్టిన ఈ రాజకీయ పార్టీలను తొక్కి పట్టి నరం తీస్తాం. అది చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం.